మిషన్ వరకు వెళ్ళినాక ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అసలు డార్క్ రియాలిటీ ఆఫ్ ఎయిర్లైన్స్. ఇట్స్ వెరీ అన్సర్టైన్. అండ్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్స్ ఫ్లైట్స్ ఉండొచ్చు, లేదా నీ షిఫ్ట్ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు, నైట్ స్టార్ట్ అవ్వచ్చు, ఈవినింగ్ స్టార్ట్ అవ్వచ్చు, నీ షిఫ్ట్ ఒక్కొక్కసారి మిడ్ నైట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అంటే మై ఫ్లైట్ ఆల్మోస్ట్ గాట్ క్రాష్ ల్యాండెడ్. ఇక మొత్తం అయిపోయింది. ప్రకాష్ రాజ్ గారిని ఇంటర్వ్యూ చేసేది యాక్టర్, మల్టీమీడియా ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా అసలు అర్థం కాకపోయేది ఇనిషియల్ గా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని. నమస్కారం, ఇండిగోకి ఉడాన్ సంఖ్య 7. హలో ఆల్, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఇంతకీ తిన్నారా లేదా? మరి ఇవాళ వీడియో టైటిల్ చూసే ఉంటారు కదా, నా క్యాబిన్ క్రూ ఎక్స్పీరియన్స్ గురించి మొత్తం షేర్ చేసుకుంటున్నాను అనమాట. అందులో ఇది పార్ట్ 2. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడడం మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూసేయండి. అయితే అందులో మెయిన్గా నాకు ఇంజనీరింగ్ తర్వాత క్యాబిన్ క్రూ ఆపర్చునిటీ ఎట్లొచ్చింది, నా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా జరిగింది, అట్లనే ఎవరైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే క్యాబిన్ క్రూకి ప్రాసెస్ ఎట్లుంటుంది, ఇక సెలెక్ట్ అయినాక ట్రైనింగ్ ఎట్లుంటది, మంచి పొజిషన్ వరకు నేను ఎట్లా వెళ్ళినా, ఇవన్నీ కూడా ఆ వీడియోలో మాట్లాడేసిన అనమాట. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూసేయండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, ఇవాళ వీడియోలో అసలు నేను ఒక మంచి పొజిషన్ వరకు వెళ్ళినాక ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, అసలు డార్క్ రియాలిటీ ఆఫ్ ఎయిర్లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మాట్లాడేద్దాం. ఇక కట్ చేస్తే ఇంతకు ముందు చెప్పినట్లే నేను ఇనిషియల్గా క్యాబిన్ క్రూ లాగా ఫ్లై చేసిన 2 years. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్కి కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఇన్ని ఫ్లయింగ్ అవర్స్ నువ్వు చేయాలి, ఎలాంటి రిమార్క్స్ ఉండకూడదు, ఇక రిపోర్ట్ సీక్ అనేవి లాస్ట్ మినిట్లో చేయకుండా ఉండాలి, ఇలాంటి కొన్ని కేటగిరీస్ చూస్తూ ఉంటారు. ప్యాసింజర్ రిమార్క్స్ కూడా ఉండకూడదు. ఇలాంటివన్నీ నువ్వు కరెక్ట్గా చేసినట్లయితే నీకు లీడ్ పొజిషన్ అనేది ఇస్తారనమాట. వన్స్ నిన్ను లీడ్గా ప్రమోట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ పీరియడ్ ఒక 15 days అట్లా ఉంటుంది. ఈసారి అకామిడేషన్ ఇస్తారు, ఎందుకంటే తక్కువ రోజులే కాబట్టి. లీడ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీకు తెలియాలి. ఎవ్రీడే క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఒక రోజు కూడా మిస్ అవ్వకూడదు. ఇందాక చెప్పినట్లే అట్లనే వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ కానీ వైవా కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత నిన్ను లీడ్గా ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి అసలు క్రూ లైఫ్ ఎట్లుంటుంది, వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో. ఫ్లైట్ టైమింగ్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ క్రూ లైఫ్ ఎట్లుంటుంది అంటే ఇట్స్ వెరీ అన్సర్టైన్. అండ్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్స్ ఫ్లైట్స్ ఉండొచ్చు, లేదా నీ షిఫ్ట్ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు, నైట్ స్టార్ట్ అవ్వచ్చు, ఈవినింగ్ స్టార్ట్ అవ్వచ్చు, నీ షిఫ్ట్ ఒక్కొక్కసారి మిడ్ నైట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇట్స్ వెరీ అన్సర్టైన్. నీ చేతిలో ఏది ఉండదు. నీకు ఒక రోస్టర్ రిలీజ్ చేస్తారు ఒక 15 days ముందు. ఆ రోస్టర్ బట్టి మీరు ఫ్లై చేయాలన్నమాట. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ జాబ్ కాబట్టి అది వాళ్ళ ఇష్టము ఎప్పుడు ఏ ఫ్లైట్ ఇస్తారో. ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లో స్టాండ్ బై చేయాల్సి ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి హోమ్ స్టాండ్ బై చేయాల్సి ఉంటుంది. ఈ స్టాండ్ బై ఉన్నప్పుడు నువ్వు అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు. ఎవరైనా లాస్ట్ మినిట్లో వాళ్ళు డ్యూటీకి సిక్ చేసినారంటే ఆ ఫ్లైట్ నీకు వస్తుంది. సో నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు అవైలబుల్గా ఉండాలి. సో ఇదొక ఏమంటారు వెరీ అన్సర్టైన్ అనమాట. నీకు నిద్ర సరిగ్గా ఉండదు, నీ స్లీప్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఉంటే రేపు మార్నింగ్ ఉండొచ్చు, లేదా మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ఉండొచ్చు. స్లీప్ ప్యాటర్న్స్ అనేవి బాగా డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. సో దీనికి నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండాలి. దిస్ ఈజ్ యువర్ జాబ్ అని యాక్సెప్ట్ చేసి నువ్వు చేయాలన్నమాట. ఇక్కడ నేను క్రూ లైఫ్లో మేజర్ డ్రాబ్యాక్ చెప్పాలనుకుంటున్నా. అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇవన్నీ మీకు ముందే తెలిసి జాయిన్ అవుతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇట్, బట్ ఎట్లుంటుంది అని చెప్తున్నా. ఫస్ట్ క్రూ అవుతున్నాం అంటే ఫస్ట్ మీకు హాలిడేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫెస్టివల్స్కి హాలిడేస్ అస్సలు ఉండదు. ఇంకా వీక్ ఆఫ్స్ అనేవి మాకైతే ఒకటే రోజు వీక్ ఆఫ్ ఉండే, అది కూడా సాటర్డేనో సండేనో కూడా కాదు. వీక్లో ఏ రోజు వస్తుందో నీకే తెలియదు. ఒక వీక్ వెనస్డే ఉంటాయి, ఇంకో వీక్ ఫ్రైడే ఉంటుంది. వీక్ ఆఫ్ అనేది సాటర్డే సండే అసలు ఉండదు. ఇఫ్ యూఆర్ లక్కీ ఎనఫ్ అయితే నీకు సాటర్డేనో సండేనో వస్తుంది, అది కూడా ఒకటే వస్తుంది. మిగతా రోజులు అన్నీ కూడా నువ్వు ఫ్లై చేయాలి. మార్నింగ్ ఉండొచ్చు, ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు, ఇందాక చెప్పినట్లే. ఇంకా నీకు హాలిడేస్ కావాలి, పిఎల్స్ ఉంటాయి. సో పిఎల్స్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆ పిఎల్స్ కూడా ఆ విండో అనేది ఒక 6 months ముందో 3 months ముందో రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ నీకు రెడ్ మార్క్ ఉంటే నువ్వు ఆ డేట్స్కి అప్లై చేయలేవు. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. సో ఇమీడియట్గా అది రిలీజ్ అయిన వెంటనే అందరూ అప్లై చేసేసుకోవాలి. బికాజ్ ఇక్కడ ఏంటంటే హాలిడేస్ దొరకవు కాబట్టి ఎవరికైనా హాలిడే చూడగానే ఎప్పుడు తీసుకోవాలి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్వేస్ యు ఆర్ ఫ్లయింగ్. నీ ఇందాక చెప్పినట్టు స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, ఏ టైంకి తింటున్నావో నీకే తెలియదు. టైం దొరికినప్పుడే తినాలి ఫ్లైట్లో.
సో ఇవన్నీ డ్రాబ్యాక్స్‌తో పాటు ఇట్లా ఈ ఫెస్టివల్ కానీ, నేషనల్ హాలిడేస్ కానీ ఇవి ఏమి ఉండవనమాట. నేనైతే అట్లా చాలా వరకి నా ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన ఫెస్టివల్ మూమెంట్స్ కానీ, హ్యాపీ మూమెంట్స్ గానీ, సాడ్ మూమెంట్స్ అంటే వాళ్ళ కోసం నేను ఎప్పుడు అవైలబుల్‌గా ఉండాలనుకున్నా ఉండలేకపోయేదాన్ని. బికాజ్ ఐ వాస్ ఆల్వేస్ ఫ్లయింగ్. సో ఇవన్నీ గూడా నాకు డ్రాబ్యాక్స్ అనిపించింది. ఫస్ట్ హాలిడేస్ ఫెస్టివల్స్ ఉండవు. నేషనల్ హాలిడేస్ ఉండవు. వీక్ ఆఫ్ సరిగా ఉండదు. ఒక్కటే ఉంటది. ఇక సిక్ లీవ్స్ కూడా సరిగా ఉండదు. ఇవన్నీ గూడా నాకు మేజర్‌గా డ్రాబ్యాక్స్ అనిపించినాయి. బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద జాబ్. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అఫ్‌కోర్స్ నేను గూడా యాక్సెప్ట్ చేసిన. సో ఎవరైనా క్రూ అవ్వాలి అనుకుంటే ఇది వాళ్ళకి చెప్తున్నా అనమాట. ఐయామ్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇట్లుంటది అని. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్ యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ఇట్. నాకు ఈ ఫ్లయింగ్‌లో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేందంటే మై ఫ్లైట్ ఆల్మోస్ట్ గాట్ క్రాష్ ల్యాండెడ్. ఇక మొత్తం అయిపోయిందిరా బాబు అనుకునే స్టేజ్ వరకు వెళ్ళిందనమాట. అది ఏమైంది, ఎట్లా అయింది అనేది డీటెయిల్‌గా నేను ఒక వీడియో చేసినాను. అది తప్పకుండా ఎవరైనా చూడడం మిస్ అయితే తప్పకుండా చూసేయండి. అయితే ఇక్కడ ఏందంటే ఇంకొకటి అఫ్‌కోర్స్ దట్ కాజ్డ్ మీ ఎ బిగ్ ట్రామా అనమాట. బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద జాబ్. నీకు ఆ డే కోసమే కదా నీకు మొత్తం ట్రైనింగ్ అవన్నీ ఇస్తారు. సో అంత ఏమీ నాకు ఎఫెక్ట్ అవ్వలేదు. బికాజ్ ఐ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద డే 1 ఇట్లాంటివి జరిగితే ఎలా మనం ఫైట్ చేయాలి, ఎలా మనం ఫేస్ చేయాలి అని. దట్స్ ద మెయిన్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు క్రూకి. క్రూ అనేది అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అనమాట. చాలా మంది తీసి పడేస్తారు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు. బట్ నో, ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ అట్లనే వెరీ బిగ్ రెస్పాన్సిబుల్ జాబ్ అనమాట. సో నేను ఇంకొక రీజన్ ఈ హాలిడే స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీతో పాటు మెయిన్‌గా వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు డే 1 నుంచి నేను పుట్టి పెరిగింది బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్. సో నాకు ఫస్ట్ ఈ క్రూ జాబ్ వచ్చింది కూడా హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ నుంచి నేను ఫ్లై చేసిన. ఆ తర్వాత నాకు బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చింది. ప్రమోషన్ వచ్చింది కాబట్టి అఫ్‌కోర్స్ కెరియర్‌లో ఇలాంటివి జరుగుతూ ఉంటే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే మనం కెరియర్‌లో కూడా గ్రో అవుతాము. సో ఇక్కడ ఏమైందంటే నాకు ఇక్కడ మనం బేస్ స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా బెంగుళూరు కావాలి అంటే నేను వాళ్ళకి బెంగుళూరు ఇచ్చి నేను హైదరాబాద్ తీసుకోవచ్చు. అన్‌ఫార్చునేట్‌లీ నాకు ఎవరు అట్లా దొరకలే అనమాట. అయితే లీడ్ కావాలంటే లీడ్ వాళ్ళే స్వాప్ చేసుకోవాల్సి ఉంటది. వేరే పొజిషన్‌తో మనం స్వాప్ చేసుకోలేము. సో నాకు ఐ ఫీల్ వెరీ అన్‌లక్కీ. నాకు అట్లా దొరకలే అనమాట ఎవ్వరు. అండ్ బేస్ కూడా అంటే నా ఎయిర్‌లైన్ ఎవరైతే ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉంటారో నా వీళ్ళు ఎవ్వరు గూడా కొంచెం గూడా ఆలోచించలే అనమాట. ఐ వాస్ ట్రైయింగ్ టు గెట్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఫ్లై ఫ్రమ్ హైదరాబాద్. బట్ ఎవ్వరు గూడా ఎంత చెప్పినా అంటే మదర్‌కి హెల్త్ బాగుండట్లేదు, కన్సిడర్ చేయండి అని చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టినా అనమాట. ఎవ్వరు గూడా కన్సిడర్ చేయలేదు. అండ్ దే వర్ లైక్ మీరు స్వాప్ ట్రై చేసుకోండి, దొరికితే ఎళ్ళండి లేకపోతే లేదు అన్నట్టే మాట్లాడుతుండే. అండ్ ఆల్సో వాళ్ళ ఒక ఒక వెరీ రెక్లెస్‌నెస్ అనాలో ఏందో అంటే ఇట్స్ లైక్ ఎట్లైనా ఈ జాబ్‌లో చాలా మంది క్రూ ఉంటారనమాట. ఆల్రెడీ చాలా మంది క్రూ నిండిపోయి ఉంటారు కాబట్టి ఫ్లైట్స్ కూడా అందరికి రోజు దొరకదు. కాబట్టి వాళ్ళకొక ధైర్యం అనాలో ఏమనాలో ఒకళ్ళు పోతే ఇంకొకరు ఉంటారులే అనో నాకు అనిపించింది. అందుకే దే వర్ లైక్ నీకు స్వాప్ దొరికితే తీసుకో లేకపోతే అన్నట్టు ఉంటుండే అనమాట. అందుకే నాకు చాలా ఇర్రెస్పాన్సిబుల్ అనిపించింది. ఒక క్రూగా నేను ఇంత సర్వ్ చేసిన, ఇన్ని ఇయర్స్ ఫ్లై చేసిన, ఆ తర్వాత ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. అలా ఆల్మోస్ట్ క్రాష్ ల్యాండ్ కూడా అయింది. ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా అయినాయి అనమాట. సో ఇంత జరిగినాక కూడా ఇంత కూడా కన్సిడర్ చేయలేదు. మదర్‌కి హెల్త్ బాలేదు అని ఎన్నిసార్లు చెప్పినా ఐ హావ్ టు బీ దేర్. నేను ఎల్డర్ డాటర్‌ని, ఐ హావ్ టు బీ దేర్ ఫర్ మై మదర్ అని ఎన్నిసార్లు చెప్పినా గానీ, సార్లు మెయిల్స్ రాసినా గానీ సరిగ్గా రివర్ట్ ఉండేది గాదు. ఇంకా లాస్ట్‌లో గూడా ఇవన్నిటితో పాటు నాకొకటి అనిపించింది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత. అరే! మనం ఇంత కష్టపడుతున్నాము, ఇంత ఉంటున్నాము, మన ఫ్యామిలీతో మనం లేకపోతే వాట్స్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ జాబ్ అనిపించింది. అట్లనే మెయిన్‌గా నేను బెంగుళూరు వెళ్ళిన తర్వాత రెంట్ తీసుకొని ఒక ఇంట్లో ఉంటుండే అనమాట. మార్నింగ్ ఫ్లైట్స్ ఉన్నాయంటే నైటే కుక్ చేసుకొని ఇంకా మార్నింగ్ తొందర ఎందుకంటే ఫ్లైట్‌కి వెళ్ళిన తర్వాత నీకు తినే ఆప్షన్ దొరుకుతదో లేదో కూడా తెలవదు. వెరీ అన్‌సర్టెన్ అనమాట. అందుకే ముందే ఇంట్లో తిని వెళ్తే కొంచెం ఎనర్జీ ఉంటది నీకు వర్క్ చేయడానికి. ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా నేను తిని వెళ్తుండే అనమాట.
ఎంత లేట్ నైట్ అయినా ఇంటికొచ్చిన తర్వాత కుక్ చేసుకొని తింటుండే, ఒక్కదాన్నే ఉంటుండే కాబట్టి. సో, ఇక్కడ మీకు తెలిస్తే బెంగుళూరులో రెంట్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, నేను సంపాదించేది మంచి అమౌంట్ అయినా గానీ, అందులో మొత్తము సేవింగ్స్‌లో గాకుండా చాలా వరకి ఈ రెంట్స్‌కే ఎళ్ళిపోతుండే అనమాట. అంటే చాలా తక్కువ అమౌంట్ మిగిలేది. ఇన్‌స్టెడ్ నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మిగిలే అమౌంట్ కంటే, నేనిక్కడ సంపాదించేదానికి ఎక్కువనే ఎళ్ళిపోతుందనమాట. సో, నాకనిపిచ్చింది ఆహ్ 1 లీవ్ స్ట్రక్చర్ గానీ, 2 స్లీప్ సరిగ్గా ఉండకపోవడం గానీ, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాము జాబ్‌లో గూడా. ఇంగ 3 ఎంత కష్టపడినా, ఎంత ఏం జేషినా, మన ఏమంటారు ఎయిర్‌లైన్స్ అనేది మనకి సపోర్ట్ జేయకపోతే వాట్స్ ద పాయింట్ అనిపిచ్చింది. అరే! నాకింత నీడ్ ఉందిరా బాబు! కొంచెం కన్సిడర్ జేయండి. కావాలంటే నేను ఎక్కువ పని జేస్తా. ఇలాంటివి చెప్పినా గానీ ఎవ్వరు వినరనమాట. నీ కోసం అంటూ ఎవరు ఏం ఆలోచించరు. అండ్ ఎట్ లాస్ట్ ఎ ఎ ఏ స్టేజ్ వరకెళ్ళిపోయిందంటే, ఇంగ నేను వీళ్ళు వినరు, నాకు హైదరాబాద్ ఇయ్యరు. నా అంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటదనమాట. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు చాలా మంది క్రూని వాళ్ళు హైర్ చేస్తుంటారు. సో, దే కెన్ జస్ట్ యూ నో డూ స్వాప్ ఆర్ సంథింగ్. దే నో దట్ ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ బేస్ స్వాప్ అని. బట్ స్టిల్ ఎందుకు ఇలా జరిగింది? ఎందుకలా వాళ్ళు స్టెప్ తీసుకోలేదు అంటే, ఇగ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడతారు. సో, అందుకే ఒక్కొక్కసారి మనమే కొన్ని నుంచి తప్పుకుంటే మన ఫ్యూచర్‌కి బెటర్ ఉంటది. మన మెంటల్ పీస్ అనేది బావుంటది. మన ఫ్యామిలీతో మనం ఉండగలుగుతాము. మన ఫ్యామిలీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండగలుగుతాం. వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఎర్నింగ్ సో మచ్ వెన్ యూ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ అని నాకనిపిచ్చింది. అందుకే ఇంకా ఆ డెసిషన్ తీసుకొని పక్కకు తప్పుకొని ఇంగా టాటా బాయ్ బాయ్ జెప్పేసి, నా ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మొత్తం ఈ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం తీసుకొని ఇంగా బట్ ఐ రియల్లీ మిస్ ఫ్లయింగ్ ఇవన్నీ తీసుకొని పక్కకొచ్చేయాల్సొచ్చింది. ఇది మెయిన్ రీజన్ అనమాట. ఒకవేళ వాళ్ళు నాకు కన్సిడర్ జేసి హైదరాబాదే ఇచ్చుంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్ నుంచి ఫ్లై జేసి నా ఫ్యామిలీతో ఉంటూ ఆహ్, హ్యాపీగా ఫ్లై జేసేదాన్ని. బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ గదా! వన్స్ నువ్వు క్యాబిన్ క్రూ అయిన తర్వాత ఏ జాబ్ నీకు అంత ఈజీగా రాదనమాట. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా కొద్ది ప్లేసెస్‌లోనే యూజ్ అవుతది. మెయిన్‌గా హాస్పిటాలిటీ అంటే ఇట్లా మనకి హోటల్స్‌లో గానీ, రిసార్ట్స్‌లో గానీ జాబ్ దొరకొచ్చు. అది గూడా మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత మంచి పొజిషన్స్ దొరకాలంటే గూడా మంచి స్కిల్స్ కూడా ఉండాలనమాట. సో, ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ జాబ్స్ ఆఫ్టర్ క్యాబిన్ క్రూ. సో, నాతోని గూడా అట్లనే అయింది. యెస్, నాకు ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మన ఎయిర్‌లైన్‌లో. ఆ తర్వాత గూడా నాకు జాబ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. యెస్, ఇంజినీరింగ్ నుంచి నాకు జాబ్స్ దొరకొచ్చు. మళ్ళా కానీ ఇనీషియల్ నుంచి స్టార్ట్ జేయాల్సొస్తది నాకెంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హాస్ సజెస్టెడ్ మీ అబౌట్ ద జాబ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేనొక యాంకర్‌లాగా గూడా వర్క్ జేసినాను. అయితే వాళ్ళకొక ఛానెల్ ఉంది, వెబ్‌సైట్ ఉంది. అట్లనే యూట్యూబ్ ఛానెల్ ఉందనమాట. ఆ ఛానెల్‌కి మల్టీమీడియా ప్రొడ్యూసర్‌ని వాళ్ళు ఎతుకుతుండే. సో, నేను దానికి ఇంటర్వ్యూ ఇచ్చినాను. వీడియో రికార్డ్ చేయమన్నారు. ఆ ఇంటర్వ్యూలో గూడా కపుల్ ఆఫ్ క్వెషన్స్ అడిగినారు. అవన్నీ కూడా చెప్పినాను. ఫస్ట్ టైమ్ నాకు కెమెరా ఫేస్ చేయడము. ఇంకో పిచ్చి ఉంటుండే నాకు షార్ట్ ఫిల్మ్స్ పిచ్చి కాలేజ్‌లో. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఇక్కడ యూజ్ చేసి కెమెరా ముందు మాట్లాడుతుండే అనమాట. ఇప్పుడు ఎట్లయితే మీ ముందు మాట్లాడుతున్నానో. అట్లా మాట్లాడినా అట్లా వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పినా కాబట్టి సమ్‌హౌ ఐ గాట్ దట్ జాబ్ అనమాట. సో, ఆ జాబ్‌లో గూడా రియాలిటీ చాలా హిట్ అయింది. అసలు నా కెమెరా అంటే గూడా ఎట్లా ఫేస్ జేయాలో తెలవదు. మీడియా అంటే ఏందో తెలవదు. యెస్, ఇట్స్ ఎ ఛానెల్ ఆఫ్ మీడియా ఆల్సో. సో, నాకు లక్కీగా లైఫ్ స్టైల్ సెగ్మెంట్ మాత్రమే వచ్చింది గాబట్టి, నాకు ఇనీషియల్‌గా ఉన్నప్పుడు హెల్ప్ అయిందనమాట. లైఫ్ స్టైల్ కాంటెంట్ చేయాలి. హెల్త్, బ్యూటీ, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇలాంటివి. నాకొక వీడియో జర్నలిస్ట్‌ని ఇచ్చుండే. సో, నేను తను ఏదున్నా చేసుకుంటుండే. ఎందుకంటే మాకక్కడ పర్టిక్యులర్ స్క్రిప్ట్స్ అంటూ ఏమి ఇవ్వరు. మనమే ఇనీషియల్ నుంచి జేసుకోవాలి. సో, నా పొజిషన్ అనేది మల్టీమీడియా ప్రొడ్యూసర్ ఉండే అనమాట. సో, యాంకర్ గూడా అందులోనే మొత్తం నేనే జేసుకోవాలి. అవన్నీ గూడా జేస్తుండే. రోజుకి 3 వీడియోస్ జేయమన్నారు. చాలా అసలు అర్థం గాకపోయేది ఇనీషియల్‌గా ఏం జేయాలి? ఎట్లా జేయాలి? అని. బట్ మెల్లమెల్లగా వేరే వాళ్ళ వర్క్ గూడా చూస్తూ అట్లా నాకు కూడా ఐడియాస్ అన్నీ పెట్టి చేశాననమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా అక్కడ గూడా మంచి పేరు తెచ్చుకున్నాను. మంచిగా వర్క్ చేసినాను. అట్లా నాకు మధ్యలో ఒక ఆపర్చునిటీ వచ్చింది. 'ప్రకాష్ రాజ్' గారిని ఇంటర్వ్యూ చేసేది యాక్టర్. సో, తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అది గూడా నా వీడియో జర్నలిస్ట్‌కి తెలిసి మాకొక
మేము ఒక కాంటాక్ట్ తెచ్చుకొని అట్లా ఇంటర్వ్యూ చేసినాను. చాలా మంచిగా అనిపించింది. హీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అనమాట. సో ఆ వీడియో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళ ఛానల్లో ఉందనమాట. తప్పకుండా వెళ్ళి చూసేయండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో. సో ఇది అనమాట నేను ఎక్కడ స్టార్ట్ అయినా, ఇంజనీరింగ్ నుంచి, క్యాబిన్ క్రూ నుంచి మల్టీమీడియా ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ జాబ్ కూడా వదిలేయాల్సి వచ్చింది. ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అది కూడా నేను చెప్తాను. బట్ ఈసారి చెప్పే రీజన్ చాలా మందికి నచ్చుతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రీజన్. దానికోసం నేను ఆ జాబ్ని వదిలేయాల్సి వచ్చింది. అది కూడా ఎందుకో నేను డీటెయిల్గా చెప్తాను నా నెక్స్ట్ వీడియోలో. తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి. మరి లేట్ ఎందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా దేనికి, లిఖితాస్ లిటిల్ కార్నర్కి. బాయ్.